ని పంపించేశారు అధ్యక్ష. అమరావతిని సర్వనాశనం చేసిన ఈ చరిత్రలో ఎవరన్నా మిగిలిపోతారు అమరావతిని నాశనం చేసిన వ్యక్తి అనేది ఉంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధ్యక్ష, అప్పుడు ఉన్న గవర్నమెంట్ అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఇన్వెస్టర్స్ని కూడా భయభ్రాంతుల్ని చేసి రాష్ట్రం నుంచి బయటికి పంపించేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అధ్యక్ష, ఆనాటి ఉన్న ప్రభుత్వం అధ్యక్ష. ఇన్వెస్టర్స్ ఇండస్ట్రీస్ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు ఇది గుర్తించే అధ్యక్ష, మనకి 2024లో అధ్యక్ష అత్యంత అద్భుతమైన కూటమి ప్రభుత్వాన్ని మనకి సమర్థించి తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి తెలుగుదేశం పార్టీని, అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసి మనల్ని అందరినీ కూడా ఆదరించే అధ్యక్ష అత్యంత అద్భుతమైన మెజారిటీ తోటి మనకు అధికారం ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కలలని నిజం చేయటం గురించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే లోకేష్ గారు అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని రీబిల్డ్ చేసే ప్రక్రియ చేస్తున్నారు అధ్యక్ష. రీబిల్డ్ అంటే ఎంతో కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత ఎవరూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని ఆ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏదైతే మనకి ఒక పక్కన అమరావతిని అభివృద్ధి చేస్తూ అట్లాగే విశాఖపట్నంలో అత్యంత అభివృద్ధి జరుగుతున్న పరిస్థితి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. తెలిసినప్పటికీ కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. మన టాటా కన్సల్టెంట్ సర్వీసెస్, ఎక్సెంచర్, క్యాబ్ జెమినీ అధ్యక్ష, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్నప్పటికీ కూడా ఎక్స్పాన్షన్ మాత్రం విపరీతంగా జరుగుతుంది అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది, న్యూ పోర్ట్ ఇన్ మూలపట్నంలో వస్తుంది అధ్యక్ష. 10 లక్షల కోట్ల రూపాయలతోటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఇన్వెస్టర్స్ మేము ఇక్కడ వస్తాము, పెట్టుబడి పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. అట్లాగే న్యూ రైల్వే జోన్ కూడా మనకి రావటం జరిగింది అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడో 2014-19లో కూడా రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ కూడా అధ్యక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ నిర్మాణం గురించి ల్యాండ్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష విశాఖపట్నంలో అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్, అత్యంత అధికమైన ఇన్వెస్ట్మెంట్స్ హైవేస్లోని, రోడ్స్లోని, తర్వాత రైల్వేస్లోని, పోర్ట్స్కి, ఎయిర్పోర్ట్స్కి కూడా మనకి రావటం జరుగుతుంది అధ్యక్ష. ఇది కేవలము గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పైన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఇవన్నీ జరుగుతున్న అధ్యక్ష. మనకు రాబో కాలంలో ఒక 4 ఎయిర్పోర్ట్స్, 8 న్యూ ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి అధ్యక్ష. 4 పోర్ట్స్ అధ్యక్ష, ఎయిర్పోర్ట్స్ కాదు, 4 మామూలు పోర్ట్స్ అధ్యక్ష. 8 ఎయిర్పోర్ట్స్ కూడా వచ్చే అవకాశాలు అత్యంత మెరుగ్గా ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే బీపీసీఎల్ అధ్యక్ష, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, వాళ్ళు డెవలప్ చేస్తున్నది మేజర్ గ్రెయిన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నియర్ రామాయపట్నం పోర్ట్ అధ్యక్ష, నెల్లూరు డిస్టిక్లో అధ్యక్ష. క్లోజ్ అయిపోయింది. అట్లాగే అధ్యక్ష అమరావతి అయితే విశాఖపట్నం అయితే ఏఏ క్యాపిటల్